పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్నారు. 30 మంది కాదు 60 మందికి పెట్టుబడి పెడతారు. చూసే వాళ్ళం మేము ఉన్నాం. నువ్వు 30 మంది అమ్మాయిలు పెట్టి సినిమా హీరోయిన్లను పెట్టి 30 మందిని పెట్టు. 3000 పెట్టి టికెట్ 3000 కాదు 6000 పెట్టాడు మీ సినిమా చూస్తాం. అది అదే ప్రభాస్ సత్తా అంటే. మరి ఎవడాడన్నాడు? నాకు సంబంధం లే, నాకు సంబంధం లే. నేను ప్రతి ఒక్క డైరెక్టర్ చెప్తున్నా, డైరెక్టర్ సార్ మీకు 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 ఈసారి అరే నీ ప్రభాస్ తోటి సినిమా తీయాలరా అనుకుంటే 30 మంది అమ్మాయిలు పెట్టాలా. కృష్ణుడు తెలుసా నీకు? నీకు కృష్ణుడు తెలుసా? ఎంతమంది గోపికలు? 16,000 మంది. నేనేమి 16,000 మందిని పెట్టాలంటే 16,000 మందిని పెట్టనట్లేదు. ఈయన కలియుగ కృష్ణుడు. విన్నావా? అంటే చాలా మంది ఏమంటారు, ఈ సినిమాలో ముగ్గురికే స్కోప్ లేదు, అంతా 30 మంది ఏం చేసుకుంటారు అని చెప్పి చాలా మంది. ఎవడు భయ అన్నది? ముగ్గురికే స్కోప్ లేదు. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ లేదు భయ్య. కొంచెం అట్టయినా నేను ముగ్గురినే పెట్టిండు. సినిమా బాగుంది. సినిమాలో ఉన్న హీరోయిన్లు బాగున్నారు. వాళ్ళ సామాన్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. సినిమా చూడాలంటే మినిమం డిగ్రీ ఉండాలి. డిగ్రీ కాదన్నా, పీజీ ఉండాలి. పీజీ ఉండాలి. పీజీ ఉండాలి. ఈ సినిమా చూడాలంటే మినిమం పీజీ ఎంటెక్లు ఉండాలి. మిగతా వాళ్ళకి అర్థం కాదు. సినిమా చూడకండి అన్న. స్వర్గం అంటే వాల్యూ ఉందన్న. అన్న స్వర్గం అంటే వాల్యూ ఉంది. అవునా? అవునా కాదా? రంభ ఇప్పటికి కూడా అనుకుంటా అన్న, అరే నీ అమ్మాయి పోతుంటే రంభలాగా ఉందిరా, ఊర్వశిలాగా మేరంగా ఉంది అంటారు కదా. చూడండి, మంచిగా చూడండి, ఎంజాయ్ చేయండి అబ్బా. ఏ నష్టం లే, నాకైతే న్యాయం జరిగింది. డైరెక్టర్ ఐ లవ్ యూ. రాజా సాబ్ సినిమా మినిమం డిగ్రీ ఉండాలి కాదు, పీజీ ఉండాలి. రాజా సాబ్ సినిమా మినిమం డిగ్రీ కాదు, పీజీ ఉండాలి. ఇందులో రంభ ఉంది, ఊర్వశి, మేనక, తిలోత్తమ. ఇంద్రుడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటా స్వామి ప్రభాసు. ఈ జన్మలో ఇంత నేను కాపాడినా కాబట్టి సినిమా చూస్తున్నాం సేపు. ఏరే లోకం, ఏరే దేశం, ఏరే ప్రపంచం, ఏరే ఖండం ఎక్కడికో తోడిపోయారు అంతే సినిమా. కాబట్టి ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. అలాగే ఈ సినిమాని పెద్ద అఖండ విజయం చెయ్యాలి. ఖచ్చితంగా ప్రభాస్ అన్న లైఫ్లో ఇది ఒక రికార్డు బ్రేక్ అంతే ఈ సినిమా. కాబట్టి మారుతి గారు సైలెన్స్ సాబ్. ఎవరిష్టం వాళ్ళది, అదే కదా ఇక్కడ ఎవరిష్టం వాళ్ళది. హీరోయిన్లు అబ్బా ముగ్గురు పోయా, ముగ్గురు హీరోయిన్లు పట్టుకొని పిసకతుంటే 3 హీరోయిన్లు సామాన్లు ఉన్నాయి పోయా. అయ్యా బాబోయ్, గట్టి సామాన్లు. ఇది కాదు కావాలి మాకు. అన్న రొమాన్స్ చేస్తుంటే, అబ్బా ప్రభాస్ అన్న రొమాన్స్ చేస్తుంటే అబ్బా మా అందరికి నరాల్లో జివ్వు 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 మనం లాగేస్తుంది అంతే. కాబట్టి సినిమా మాత్రం ఈ సినిమా 10,000 కోట్లు పక్కా అంతే. బాహుబలి రికార్డునే బ్రేక్ చేస్తుంది. దయచేసి నెగిటివ్ రివ్యూలు, నెగిటివ్ ట్రోల్ ఎవరు చేయకండి. దయచేసి మీ దండం పెడుతున్నా అన్న. సినిమాని ఆడించండి అన్న, ఆదుకోండి అన్న. మన తెలుగు సినిమా రికార్డుల్ని బ్రేక్ చేసే హీరో, తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా చాటే హీరో ఒక్కడే ప్రభాస్ అన్న. ఒక్కడే యంగ్ రెబల్ స్టార్ అంతే. ఆ షార్ట్స్ మళ్ళీ 15 ఈ సినిమాలో ఎప్పుడు లేవు, కానీ 15 దానికి యాడ్ చేస్తా. అంటే ఇప్పుడు గుడిపింది కాక అప్పుడు కూడా మనకి బాగా గుడుపుతారనమాట. సో నా వరకు చాలా బాధ వేస్తుంది. దాని కోపం. తమను మ్యూజిక్ వరకు చూసుకుంటే న్యాయం చేశాడు. అంత బ్యాక్గ్రౌండ్ ఇవ్వకపోయినా కొన్ని సీన్స్ ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్తో చాలా ఎలివేషన్. స్టోరీ సరిగ్గా లేదు, ప్రాపర్ స్క్రీన్ ప్లే లేదు, ఎడ్యుకేషన్ లాంటి ఏమీ లేదు. ఏంటంటే విశ్వప్రసాద్ గారు చెక్ ఇవ్వండి నేను సినిమా తీస్తున్నాను, ఏంటంటే చెక్ ఇవ్వండి నేను సినిమా తీస్తున్నాను అన్న. చెక్లు అడగడం ఏంటి పని అయిపోయినట్టుగా ఉంది అంతేనే. ఏది రైటింగ్లో అయితే మెయిన్ మైనస్ ఉందని. కొన్ని డైలాగ్స్ కూడా పెద్దగా ఏమనిపించలేవు. సో ఏంటంటే ప్రభాస్ అనే యాటిట్యూడ్, కేవలం ఒక ప్రభాస్ అనే యాటిట్యూడ్ కోసమే సినిమాకి వెళ్తారన్న. కలెక్షన్లు వచ్చిన ప్రభాస్ కోసం వస్తే, ఆయన యాక్టింగ్, ఆయన కామెడీ టైమింగ్ కోసం వస్తే కామెడీ బాగుంది సినిమాలో. ఏదైనా చెప్పుకోదగ్గ ఏదైనా ఉందంటే కామెడీ టైమింగ్ మాత్రం బాగుంది అంతే. క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్ 20 మినిట్స్ కూడా బాగా తీశారు. అంటే మనకి లాగ్ ఉన్నా సరే ఆ 20 మినిట్స్ లాగ్ అనిపించింది మనకి. ఓకే, ఆ విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఆ ముసలితో ఫైట్ కావచ్చు, ఒక గ్రాండియర్ ఉంటుంది కాబట్టి దాంతో చూసినంతసేపు ఒక ఎంజాయ్ చేస్తాం. ప్రభాస్ గారిని ఒక మాస్కార్ అంటే మాస్గా చూస్తాం. అప్పుడు కామెడీగా ఉంది కదా, కొంచెం విజువల్ వేసే విధంగా గూస్ బంప్స్ వచ్చే సీన్స్ లాంటివి అనమాట. అందుకనే యావరేజ్ అన్న సినిమా. ఆ 20 నిమిషాలు కూడా లేకపోతే ఇంకేమంటారు నాకు తెలియదు మరి సినిమా. నాకు
అర్థం కాలేదు, అప్పుడు అర్థం కాలేదు, ఆడు ఎందుకు ఏడిచాడు అర్థం కాలేదు. రేపు సినిమా చూసిన ఫ్యాన్స్ కూడా ఇలాగే ఏడుస్తారని ఇప్పుడు అర్థమైంది నాకు, నిజంగా చెప్తున్నాను. ఆ రోజు ఆడు ఏడిచింది, ఈ రోజు మేము ఏడుతున్నాం అంతే. సో ఓవర్గా నా వరకు అయితే యావరేజ్ అనే సినిమా. అతను ఫ్యాన్స్ చెప్తున్నాను, ఒక అభిమానిగా అంటే నాకు ప్రభాస్ అంటే గొప్పే కాదంటలేదు, అలాగని చెప్పి ఒక రివ్యూర్గా సినిమా ఎలా ఉందో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, ఒక యావరేజ్ సినిమా అంతే. థ్యాంక్ యూ. 2 వద్దన్న, నాకు మారుతి వద్దు, 2 తీసుకోండి, కానీ మారుతిని మాత్రం మార్చండి ప్లీజ్ అని మీకు దండం పెడతాను. మారుతిని మాత్రం వద్దు. ఆడికి 100 కోట్లు కదా 500 కోట్లు ఇచ్చినా దాన్ని ఏం చేస్తారు భయంగా ఉంది. మాకొద్దు బాబాయ్, మాకొద్దు. వెయిటింగ్ ఫర్ స్పిరిట్ కల్కి 2 అంతే. స్పిరిట్ వద్దు నా మామూలుగా వంగ అక్కడ వంగ మామూలు ఫస్ట్ లుక్తోనే షేక్ ఆడించాడు. ఇండస్ట్రీ కాదు ఇండియానే షేక్ ఆడించాడు ఫస్ట్ లుక్తోనే. ఇంకా స్పిరిట్ మీద ఇంత కూడా డౌట్ లేదు, 1.1 కూడా డౌట్ లేదు. పక్కా హిట్ అంతే, పక్కా హిట్ కాదు, ఇండియా షేక్ అంతే. థ్యాంక్ యూ. భారీ ఎత్తున కాదు, కలెక్షన్ వేరా అన్నా, నిజంగా చెప్తున్నానా, ఎన్ని వచ్చినా సరే అన్న నిజంగా చెప్తున్నాను, 200 వచ్చినా 300 వచ్చినా 400 వచ్చినా కేవలం ప్రభాస్కర్, ఓన్లీ ప్రభాస్కర్. ఆయన బిజినెస్ ఆయన మార్కెట్ పరంగానే వస్తాయి, సినిమా పరంగా అయితే 100 కోట్లు రావడం కూడా గొప్ప. బాగుంది, గొడవ పెట్టేది అర్థమైంది. వేల రివ్యూలు కానీ నమ్మాడు అనుకో సావ ఒక్కొక్కటి. ప్రభాస్ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్, ఎవడు ఆపలేడు. అది వీళ్ళ నమ్మితే మాత్రం సావదు. అదే అదే ఇప్పుడు చెప్తున్నా పోయా, సినిమా మాత్రం చెప్పండి. సినిమా ప్రభాస్ అన్న సినిమా ఇండస్ట్రీ హిట్ సినిమా ఇది. ఇండియన్ మన ప్రభాస్ చాలా కొడుకున్నారా లేకేమున్నది రా, సాంగ్ ఉంది, రొమాన్స్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఇంకే కాదు. అరే హాస్పిటల్ సినిమా నాన్నమ్మ కోసం మనోడు వేసే కష్టంగా ఉంటుంది, అలా ఉండాలి. అండ్ ఇంకోటి సెకండ్ హాఫ్ లో బ్రో ఆ క్రొకడైల్ ఫైట్ ఉంటే ముసలి ఇట్లా తీసుకొని కొట్టాడు, అది కాదు సినిమా కావాల్సింది. సినిమా కావాల్సింది సినిమా లేక చూడండి, కానీ కావాలనే ఫేమస్ కోసం నెగిటివ్ చెప్పకండి. ప్రభాస్ ఇండియన్ సినిమాకి బాసు మన ప్రభాస్. చూడండి పోయా బాడీ చూడు ఎట్టుందో. ప్రభాస్ అన్న రాజా సాబ్ బాడీ చూడండి, జిమ్ చేసా రాజా సాబ్ సినిమా చూసే చేసా జిమ్ చూడండి, కళ్ళు పెట్టాయో. ప్రభాస్ అన్నది కూడా ఇలాగే ఉంటుంది అన్నమాట బాడీ. రాజా సాబ్ ఎట్లా ఉంటుంది, ప్రభాస్ అన్న బాడీ కూడా ఇలాగే ఉంటుంది గట్టిగా. ప్రభాస్ అన్నను చూసి నేను కూడా జిమ్ చేసా, రాజా సాబ్ సినిమా చూసి జిమ్ చేస్తున్నా. అబ్బాయిలందరూ ఏం చేయాలంటే రాజా సాబ్ సినిమా చూడండి, ముసల్ని లేపి ఎసురు కొట్టేస్తాడు, ఎత్తి కొట్టేసి అత్తాయి, ఏనుగులు పట్టుకొని ఇసిరేసాడు, ముసలు పట్టుకొని పిండేసాడు, కొరికేసాడు అంతే. కాబట్టి సినిమా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.